గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ ప్రెజెంట్స్. ఈరోజైతే నేను బొంగరం తిప్పబోతున్నా. చాలా రోజులు బట్టి బొంగరం తిప్పలేదు. ఈరోజు ఉదయం కొన్నాను బొంగరం అని తాడు. ఇప్పుడు తిప్పబోతున్నా, చూపిస్తాను. ఇదిగోండి బొంగరం, చిన్నదే కొన్నాను, పెద్దది కొంటే పోద్ది. ఇదిగోండి తాడు మాత్రం పెద్దది తీసుకున్నాను. ఇప్పుడు బొంగరంకి ఎలా కట్టాలో చూపిస్తాను. ఇంతకులా ఒక వీడియో తీశాను, దాంట్లో చూపెట్టాను ఒకసారి, మళ్ళీ దీంట్లో కూడా చూపెట్టకపోతాను. ఇగో చూడండి, ఇక్కడికి పట్టుకొని ఇలా ముళ్ళు దగ్గర నుంచి చూడండి. నేను తప్పు చేస్తాను. ఇలా ముళ్ళు దగ్గర నుంచి ఇలా చుట్టుకొని వెళ్ళాలి పైకి. ఓకేనా? చుట్టుకొని వెళ్ళి ఒకే ఒక టెక్నిక్ చెప్తాను మీకు, ఎవరు చెప్పకూడదు, మీకు ఒక్కరికే చెప్తున్నాను. ఈ వేలు దగ్గర పెట్టాలి క్యాప్. ఇలా చూడండి, ఇలాగ బౌలింగ్ వేసేలాగా ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇక చూడండి, ఇలాగనాలి. చూడండి, ఇప్పుడు చూడండి, అవన్నీ తిరుగుతున్నా. చెప్పిన టెక్నిక్ చూసాక తిరుగుతుంది. చేతిలో మాత్రం ఎలాగ ఎక్కించుకోవాలి తెలియట్లేదు మనకి. కొత్త నేను తిప్పటాను. అయిపోయింది, ఇంకెందుకు ఆపేస్తాను. మళ్ళీ తిప్పడానికి కష్టమైపోద్ది. సాయంత్రం మళ్ళీ వీడియో వస్తుంది. ఏమో తెలీదు, వీడియో చేస్తే లేకపోతే లేదు. ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు గైస్, అందుకే ఈ ఒక్క వీడియోతో మళ్ళీ రేపు చేస్తాను. మళ్ళీ రేపు అలా వీడియోలు వస్తాయి, ఫుల్ వీడియోస్. ఓకేనా? ఫుల్ వీడియోస్ అలా కంటిన్యూకి రోజుకి 2, 3, 4 అయితే చేస్తాను రోజుకి. ఇదైతే పార్ట్ 2. ఇందులో పార్ట్ 1 తీసాను, సైకిల్ మీద రైడ్, బొంగరం తిప్పటం, అది పార్ట్ 2. ఇది మళ్ళీ రివర్స్ అయిపోయింది. గేట్ గైస్, ఉల్టా చూడండి, ఉల్టా అయిపోయింది. అందుకే జాగ్రత్తగా చూసుకుని తిప్పాలంటారు. కాకపోతే నేను జాగ్రత్తగా చూడండి, అందుకే కొన్ని రోజుల్లో అయితే సైకిల్ కూడా మాడిఫై చేస్తున్నాను. ఇక్కడ రాడ్లు ఎట్టుకుంటారు కదా గైస్, అవి ఎంతో కామెంట్ చేయండి, నాకు నేను కొనుక్కుంటాను. ముందర లైట్ ఎట్టాను, బ్యాటరీ తీసాను, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి వైజాగ్లో ఎక్కువ, అందుకే తీసాను. హ్యాండిల్ దగ్గర ఇలా టేపులు పెట్టాను, ఎందుకంటే బ్రేక్ వైర్లు ఇలాగ వెళ్ళిపోతాను, ఇలాగ ఇక్కడ వరకు వచ్చేస్తుంది, అందుకే నేను కావాలని పెట్టాను. ఇది ఇంక సీటు లాక్ కూడా కొన్నాను. చూడండి, ఇప్పుడు చెయ్యిని కూడా తిప్పి చూపిస్తాను మీకు. చూడండి, బాగా తిరుగుతుంది. గాలి కూడా ఆకుండా కొట్టేసి ఇచ్చాడు, గాలి కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను వస్తున్నాను, గాలి ఫుల్గా ఉంది. అప్పుడెప్పుడో కొట్టించాను, ఇప్పుడు కొన్నప్పుడు చూడండి, మళ్ళీ అప్పుడెప్పుడో కొట్టిస్తే ఇప్పుడు వరకు ఉందంటే ఎంత గ్రేట్. పెడల్ క్వాలిటీ బాగుంది. చూడండి, పెడలు ఎంతకే రావట్లే. ఆ రాడ్లు ఎంత ఉంటాయో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, మళ్ళీ సాయంత్రం వీడియో తీస్తాను, లేకపోతే లేదు. ఓకే, సైకిల్ ఇది కూడా బాగానే ఉంది. స్టాండ్ కొంచెం ఆయిల్ వేస్తే బాగా వస్తుంది. కాకపోతే బ్రేకులు నేను స్పీడ్గా తొక్కుతాను కదా, అందుకే బ్రేకులు లూజ్ అయిపోతున్నాయి. సాయంత్రం మా డాడీతోనే బ్రేకులు ఎలా టైట్ చేయించుకోవాలో చూపిస్తాను నేను కూడా. బ్రేకుల విషయం వస్తే చూడండి, దూరం వెళ్ళే కాగుతుంది. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ వేసాను, వెళ్ళిపోతుంది సైకిల్. చూసారా, ముందర బ్రేక్ ఫుల్గా బల్లె పని చేస్తుంది. సో
అసలు కదే కదులుతులే సైకిల్. ఇక్కడ బ్రేక్ అత్తుకున్నాను గట్టిగా, కదులుతుందా? చిన్నది కూడా కదులుతుంది మందులు దానికైతే. కాకపోతే మందులు ఎక్కువ టైట్ చేయించకూడదు. టైట్ చేయిస్తే సడన్ బ్రేక్ వేసినప్పుడు మందులకి ఎగిరిపోతాం. అందుకే నేను ఎక్కువ ఒకసారి అలాగే ఈ ఫ్లాట్ ముందు, మా ఫ్లాట్ ముందే ఒక చరణ్ అనే ఒక ఫ్రెండ్ ఉంటుంది నాకు, ఆ సైకిల్ తీసుకున్నాను. అప్పు ఉంటుంది కదా గోకుల్ నగర్ అప్పు, అక్కడి నుంచి వచ్చాను. అక్కడి నుంచి వస్తే ఒక అమ్మాయి అడ్డొచ్చింది. నేను ఎటు చేశాను, సడన్ బ్రేక్ వేసాను. ఈ మొత్తం ఎలాగ చెక్కిసింది, ఇలాగ ఇక్కడ వరకు ఎలాగ చెక్కేస్తే, ఓరా బాబు నీ సైకిల్ ఏటొద్దురా నాకు అనేసాను. నేను మొహం మీద, ఆడ మొహం మీద. అందుకే ముందర బ్రేక్ ఎప్పుడు మీరు కూడా టైట్ చేయించుకోకండి. వెనకాల బ్రేక్ మా డాడీతో సాయంత్రం టైట్ చేయించుకుంటాను. ఇక్కడ బ్రేక్ కొట్టైనా వెళ్ళిపోతుంది సైకిల్, ఆగట్లేదండి. చూశారు కదా. సరే నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మనం రేపు కూడా వీడియో వస్తుంది. ఓకే, వెయిట్ చేయండి. రేపు 10 రౌండ్స్ తొక్కుతాను మార్నింగ్. మా మమ్మీని కూడా తీసుకొని రావాలి. ఐటీ జంక్షన్ అనే జంక్షన్ నుంచి మా ఇంటి వరకు తీసుకొని రావాలి సైకిల్ మీద. ఈరోజు తీసుకొచ్చానా? సరే, రేపు తీసుకురావాలి. అలా తీసుకురావాలి. మమ్మీ అంటే ప్రేమ. పార్ట్ 2 వీడియో ఇది బంగారం గురించి. సాయంత్రం వీడియో వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఎందుకంటే ఫోన్ హ్యాంగింగ్ అవుతుంది ఫుల్గా. ఎలా పడితే అలా హ్యాంగ్ అవుతుంది. ఏడ్ చేద్దాం అంటారు. మళ్ళీ సైకిల్ వాషింగ్ కూడా చేస్తాను నేను ఇంట్లోనే. సండే అవుతుందో అవుదో, హోంవర్క్స్ ఉంటాయి కదా. ఈ దసరా హాలిడేస్ కాబట్టి నేను రేపు చేస్తాను. అయితే దసరా హాలిడేస్ కదా, ఖాళీ దొరుకుతుంది. ఇప్పుడే హోంవర్క్లన్నీ అయిపోయాయి. ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు. సైకిల్ తొక్కుంటున్నాను, బయటికి వెళ్తున్నాను, బంగారం తిప్పుతున్నాను, టీవీ చూస్తున్నాను, ఫోన్ చూస్తున్నాను. ఇంక రేపైతే ఒక వీడియో తెగిపోతున్నా. అంటే సైకిల్ వాషింగ్ చేయబోతున్నాను. రేపు వీడియో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది సైకిల్ అంటే హార్ట్లో ఉండే ఒక చిన్న పార్ట్. అది ఉంటే చాలు అనుకోవచ్చు. అది లేకపోతే ప్రాణం వెలువెల్లాడిపోద్ది. అందుకే నాకు సైకిల్ కొనిచ్చి ఉండేది. అప్పుడు చిన్న సైకిల్, చిన్నప్పుడు ఇంత ఉండేది, ఎంత హైట్ ఇంత ఉంటుంది. ఆ సైకిల్ ఇప్పటికీ దొంగలిచ్చారు ఎవరు. మా ఊళ్ళో ఉండేది అప్పుడు, మేము మా ఊళ్ళో ఉండేవాళ్ళం. దొంగలిచ్చాడు ఆవిడ. అందుకే ఇక్కడికి వచ్చాం మళ్ళీ వైజాగ్కి. వచ్చేస్తే మమ్మీకి ఇక్కడికి వచ్చి 2 years 4 years అవుతుంది. మమ్మీ నాకు ఇలాగ సైకిల్ కావాలన్నాను. ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిస్తున్నారు స్కూల్లోని, నీకు సైకిల్ లేదురా మా అందరికి ఉంది అనేసి. అందుకే మమ్మీ నేట్ చేశాను. మమ్మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిస్తున్నారు, నాకు ఒక సైకిల్ కొనవా అన్నాను. మమ్మీ ఏంటి ఆలోచించకుండా సాటర్డే అడిగాను. సండే కల్లా మా డాడీతో పంపిస్తాను నన్ను సైకిల్ కొనుక్కోమని. అందుకే నేను 2000 ఇచ్చారు నాకు సెకండ్ హ్యాండ్లో కొనుక్కోమని. నాకు ఫస్ట్ హ్యాండ్లో కావాలన్నాను. ఎందుకు సెకండ్ హ్యాండ్లో కొనుక్కోరా, మీ ఫ్రెండ్కి తెలిసాడు కదా అంది. నేనే చెప్పాను సెకండ్ హ్యాండ్లో నాకు తెలుసు, మా ఫ్రెండ్ కూడా చెప్పాడు, మా ఫ్రెండ్ అక్కడే కొన్నాడు అన్నాను. అందుకే ఈ సైకిల్ కొనుక్కున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వచ్చినట్టున్నారు, వాళ్ళు కూడా తొక్కుతున్నారు సైకిల్. నేను ఈవినింగే ఫుల్ ఎండగుంది, అందుకే తొక్కలేను కూడా. ఇప్పుడు ఇంతకులో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, అందుకే తొక్కలేను. నాకు మూడే లేదు. ఈవినింగే మళ్ళీ
ఈవినింగ్ వీడియో రాదనుకుంటా, నేను తీను. ఎందుకంటే గైస్ ఇంట్లో పనులు చేయాలి, వాటర్ క్యాన్ తేవాలి మెయిన్. వాటర్ క్యాన్ తెచ్చాక సైకిల్ మీదన బుక్ స్టోర్కి అయితే వెళ్తాను అనుకుంటాం. మమ్మీని డబ్బులు అడిగేసి సైకిల్ అదే టైర్ లైట్లు ఉంటాయి కదా, అది కొనుక్కోవడానికి వెళ్తాను. అందుకే ఇవి ఎవరు లైకులు చేయట్లేదు, సబ్స్క్రైబులు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు. ప్లీజ్ చూసి చూస్తున్నారు కానీ నా వీడియోస్కి సబ్స్క్రైబ్ మాత్రం రావట్లేదు. నా 136 వీడియోస్ దీంతో 17 సబ్స్క్రైబర్స్. నేను టాప్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ అందరివి వీడియోస్ టాప్కి తీసుకెళ్తున్నారు, నా వీడియోస్ తప్ప. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా, మీ మీద నమ్మకం పెట్టుకున్నాను. చేస్తే మీకు గివ్ అవే ఒకటి ఇస్తాను. నేను పాకెట్ మనీ దాచుకొని గివ్ అవే ఏదో ఒకటి ఇస్తాను, సరేనా? గివ్ అవే ఇస్తాను. ఓకే.